హలో అండి. ఈరోజు మనం పచ్చి పెసలతో పెసరపప్పు ఎలా చేయాలో చూద్దామండి. మనం పచ్చి పెసలు తీసుకొని ఆ పచ్చి పెసల్ని లో ఫ్లేమ్లో పెట్టుకుని వేపుకోవాలండి. ఇదిగో నేను చూపించినట్టు వేగాలన్నమాట. అవి ఇలా వేగినాయి అంటే మనకు కరెక్ట్గా పప్పుకు సరిపోతాయి అన్నమాట. అవి కాసేపు చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాత ఇదిగో చూసారా మేము ఎలా చేస్తామో దీన్ని. ఒక పాత క్లాత్ తీసుకొని దాని మీద కొంచెం కొంచెంగా వేసుకుంటామండి. వేసుకొని చెమ్ము తీసుకొని వాటిని పప్పు అయ్యేలాగా చేసుకుంటాము. మనకి ఇళ్ళ దగ్గర అయితే తిరగలు ఉంటుంది కదండి, తిరగల్లో వేసుకుంటే సరిపోతుంది. మాకు తిరగలు లేదండి, మేము ఊరు మారి వచ్చేటప్పుడు తిరగలాంటి ఏం తెచ్చుకోలేదు. అందుకే మేము ఇత్తడి చెమ్ము, కొంచెం బరువు ఉంటుంది కదండి, అందుకని ఇత్తడి చెమ్ము తీసుకొని ఇలా చేసుకుంటాము పప్పుని. చూసారా పప్పులు ఎలా బద్దలైపోతున్నాయో. ఇదిగో ఇలా అయితే సరిపోతుందండి, చక్కగా బద్దలు బద్దలుగా అవుతుంది. మా లక్కీ అమ్మ మా కోసం చాలా కష్టపడుతున్నాడు. చూసారా, మాకు హెల్ప్ చేయడానికి వచ్చాడు. బద్దలు చేసుకున్న పెసలు ఉన్నాయి కదండి, దానిలో కొంచెం పొట్టు వచ్చింది. ఇలా చెరిగేసుకుంటే పొట్టు మొత్తం పోతుందండి, చక్కగా క్లీన్ అయిపోతుంది. ఫైనల్గా ఇలా వచ్చిందండి పప్పు. చూసారా ఎంత చక్కగా వచ్చిందో పప్పు, బద్దలు బద్దలుగా. ఈ పప్పు ఎలా తిన్నా చాలా బాగుంటుందండి. ఇంకా మనం పప్పు చేసుకోవడానికి ఈ పప్పుని 2-3 సార్లు కడిగేసుకొని పొయ్యి మీద పెట్టేసుకోవడమేనండి. మనం మామూలు పప్పు ఎలా పెట్టుకుంటామో ఇది కూడా అంతే. దీనిలో ఒక ఆనియన్, పచ్చిమిరపకాయలు, చిన్నుల్లిపాయలు కావాలండి. చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు నానబెట్టి పెట్టుకోండి ఒక పక్కనే. ఒకసారి తింటేనే కదండి ఈ పప్పు టేస్ట్ తెలిసేది మీకు. ఒకసారి అందరు ట్రై చేసి చూడండి, నచ్చితేనే లైక్ చేయండి. పప్పు ఇలా ఉడికిన తర్వాత ఇప్పుడు దీనిలోనే మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్, పచ్చిమిరపకాయలు వేసుకోవాలండి. చిన్నులపాయలు కూడా ఇప్పుడే వేసేసుకోండి. ఇప్పుడు కొంచెం ఆయిల్ వేసుకోండి దీనిలోనే, ఎందుకంటే మనం ఈ పప్పుకి తాలింపు లాంటివి ఏమేమండి, ఇంతే సరిపోతుంది. పెసరపప్పుకి చాలామంది తాలింపు వేయరండి. ఒకవేళ ములక్కాయ లాంటివి వేసినప్పుడు తాలింపు వేసుకుంటారు. ఒకవేళ మీకు నచ్చితే తాలింపు వేసుకోండి లాస్ట్లో. ఇప్పుడు మనం దానిలోకి సరిపోయినంత కారం వేసుకోవాలండి. ఈ కారంతో పాటు ఇప్పుడు మనం సరిపోయినంత సాల్ట్ కూడా ఇప్పుడే వేసేసుకోవాలి. ఇప్పుడు ఇదంతా కలిపేసుకుని మనం ముందుగా నానబెట్టుకున్నాం కదండి చింతపండు, ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండు. ఈ చింతపండుని గుజ్జు తీసి ఆ గుజ్జు మొత్తం ఇప్పుడు పప్పులో వేసేసుకోవాలండి. ఈ చింతపండు గుజ్జు వేసిన తర్వాత ఇప్పుడు మనకి పప్పుకి ఎంత నీళ్లు పడతాయో అన్ని నీళ్ళు ఇప్పుడే చూసుకుని వేసుకోవాలండి. కలిపేసి మూత పెట్టేసుకుంటే పప్పు మనకి ఉడికిపోతుందండి. పప్పు అంతా ఉడికిపోయిన తర్వాత నీళ్లు వంచేసుకుని పప్పు చక్కగా మెదుపుకుంటే సరిపోతుందండి. మా అత్తయ్య అయితే ఎప్పుడు ఇంతే మెదుపుతారు పప్పు గొంగర కానివ్వండి, పప్పులు ఏ పప్పులైనా ఇంతే మెదుపుతారు. ఫైనల్గా మన పెసరపప్పు రెడీ అయిందండి. అందరూ తప్పకుండా ట్రై చేయండి. ఆరోగ్యం, రుచి రెండు ఉన్న రెసిపీ ఇది. మా వీడియో చూసినందుకు చాలా థ్యాంక్స్ అండి. సబ్స్క్రైబ్ చేసుకోండి.